హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శశి అండ్ సన్స్. నేను మీ హరినాథ్. ఈ రోజు మేము హైదరాబాద్ నుంచి షిరిడీకి అయితే వెళ్తున్నాము. మా జర్నీ వచ్చేసి కార్లో చేస్తాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 11:30 అవుతుంది. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మీలో ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ ని కనుక విజిట్ చేసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. హైదరాబాద్ నుంచి షిరిడీకి రోడ్ మార్గంలో వెళ్ళే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఇన్నిసార్ల జర్నీలో ఫస్ట్ టైం ఒక కొత్త రూట్ నుంచి అయితే వస్తున్నాము. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత మనకి ముత్తంగి దాటిన తర్వాత మనకి నందికంది దగ్గర నుంచి హైదరాబాద్ టు హిందోర్ హైవే ఉంటుంది అనమాట, ఎక్స్ప్రెస్ వే, నేషనల్ హైవే నంబర్ 161. ఆ రూట్లో మేమైతే ఫస్ట్ నాందేడ్ వరకు అయితే వెళ్తున్నాము. నాందేడ్ వరకు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రోడ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు అప్డేట్ మొత్తం ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటుంది. షిరిడీ రూట్ అనగానే చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. మేము ఎప్పుడైతే షోలాపూర్ మీదుగా జైరాబాద్, షోలాపూర్, బసవ కళ్యాణ్ అలాగే వెళ్తుండే, కానీ ఫస్ట్ టైం మేము కూడా కొత్త రూట్ని ట్రై చేస్తున్నాం. ఇదైతే ఇక చూసుకోవచ్చు. రోడ్ అయితే ఇప్పటివరకు అయితే 120-150 కిలోమీటర్స్ అయితే వచ్చాము. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ అయితే. ఇంకా ముందరకు వెళ్ళి మనకి ఎంత తొందరగా రీచ్ అవుతామో, అండ్ ఇదే రోడ్డు ఇదే హైవే ఎంత దూరం ఉంది మనకి షిరిడీకి ఎంత దగ్గరలో ఉందో చూసేసి అప్డేట్ అయితే ఇస్తాను. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎండ, ఈ హ్యూమిడ్ అయితే సంపేసి పెడుతుంది. అసలు కార్ నుంచి ఏసీ నుంచి బయటికి దిగగానే చుక్కలు చూపిస్తుంది అసలు. ఈ హైవేలో ఇంకా ఏం పెద్దగా అవి డాబాస్ కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ లేవు. ఎందుకంటే ఆ రూట్లో వెహికల్స్ కూడా చాలా తక్కువ వెళ్తున్నాయి. షోలాపూర్ హైవే అది కాకుండా ఇక్కడ నుంచి అయితే చాలా తక్కువ వెళ్తున్నాయి. సో ఇంకా రాను రాను చాలా డెవలప్ అవుతుండొచ్చు. మేమైతే ఈ చిన్న డాబాలో ఆగినాం. శ్రీ దేవ్ నారాయణ్ రాజస్థానీ డాబా. ఇక్కడ లంచ్ చేసేసినాం. రోటీ ఇంకా జీరా రైస్. టేస్ట్ అయితే బాగుంది. NH 161 ఎక్కడి దాకా ఉంటుందో తెలియదు, కానీ మనకైతే ఇప్పటిదాకా జర్నీలో 300 కిలోమీటర్స్ అయితే వచ్చాము. అండ్ మనకి ఒక్క దగ్గర ఏంటంటే నాందేడ్ దగ్గర కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి, అవి పెండింగ్ ఉన్నాయి. ఒక 20 కిలోమీటర్స్ వరకు మనకి సింగిల్ రోడ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి 6 ఛానల్ రోడ్ అయితే కంటిన్యూటీ ఉంది. ఎన్నిసార్లు మనం ట్రావెల్ చేసాము హైదరాబాద్ టు షిరిడీ, కానీ ఈ రూట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి ట్రాఫిక్ లేకుండా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వెళ్ళిపోతుంది. నీట్గా ఉంది. అంటే కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటా. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత బాంబే నాగ్పూర్ హైవే వస్తుందంట. అది ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. అదైతే అందరికి తెలిసిన విషయమే. సో ఆ రోడ్లో పడిన తర్వాత మనకి దగ్గర 450 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఓన్లీ 4 hours 30 minutes అంట. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా వెళ్ళొచ్చో. అంటే గంటకి 100 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని చెప్పి అయితే మనకి గూగులే చూపిస్తుంది. సో ఇంకా చూడాలి మనకి ఏ టైం వరకు మనము షిరిడీలో రీచ్ అవుతాము. మనం ఇప్పుడైతే నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ వే, సమృద్ధి ఎక్స్ప్రెస్ వేకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది సేమ్ మనకి మన హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఎంట్రీ అండ్ ఎగ్జిట్. ఎంట్రీ దగ్గర మనకి స్కాన్ అవుతుంది, మరి ఎగ్జిట్ దగ్గర మనకి మనీ అనేది కట్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చేసి మనకి షిరిడీ వరకు ఉంటుంది. టోటల్గా డిస్టెన్స్ వచ్చేసి 279 కిలోమీటర్స్. 279 కిలోమీటర్స్ అయిన తర్వాత మనము ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి షిరిడీ టెంపుల్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు హైదరాబాద్ నుంచి ఓన్లీ షిరిడీకే రావాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ రోడ్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 161 ఎక్కిన తర్వాత మనకి 300-350 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత బాంబే నాగ్పూర్ హైవే ఉంటుంది, ఎక్స్ప్రెస్ వే ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ వే పేరు వచ్చేసి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే. ఆ ఎక్స్ప్రెస్ వే మీద ఎక్కితే మాత్రం మనం డైరెక్ట్గా షిరిడీకి అయితే రీచ్ అయిపోతాం. ఇవి టోటల్లీ మనకి కిలోమీటర్స్ వచ్చేసి 710 కిలోమీటర్స్ అయితే పడుతుంది. 710 కిలోమీటర్స్లో మనకి జర్నీ టైం వచ్చేసి 10.5 hours అయితే ఉంటుంది అంతే. ఎందుకంటే మీరు ఒకవేళ డైరెక్ట్గా కాదు మేము వేరే
తుల్జాపూర్ అండ్ వేరే టెంపుల్స్ చూసుకుంటూ వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు ఆ తుల్జాపూర్ షోలాపూర్ హైవే అక్కడ సైడ్ నుంచి రావాల్సి వస్తుంది. ఈ రోడ్ అయితే మీకు అద్దంలాగా ఉంది అండ్ మాటల్లో చెప్పనక్కర్లేదు, అంత బాగుంది. మీకు జర్నీ కూడా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనకి ఈ సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద ఎక్కిన తర్వాత మనకి తినడానికి ఫుడ్ జాయింట్స్ అనేటివి లేవు. మీకు పెట్రోల్ బంక్లోనే టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి అంతే. మీరు ఎక్కువ పెద్ద పెద్ద హోటల్స్ ఎక్స్పెక్ట్ చేసి అయితే ఎక్కకండి ఇది. ఎందుకంటే మనకి ముంబై నుంచి పూణే ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, అక్కడ మనకి ఫుడ్ జాయింట్స్ ఉంటుండే. అవి తర్వాత లేటర్ చేస్తారేమో, డెవలప్ చేస్తారేమో, కానీ ప్రస్తుతానికి అయితే మనకైతే ఏం ఫెసిలిటీస్ అయితే లేవు తినడానికి. మీరు అక్కడ నుంచి ఎక్కితే మాత్రం డైరెక్ట్ మళ్ళీ ఎగ్జిట్ అయిపోయి వేరే దగ్గర తినేసి మళ్ళీ ఎంట్రీ తీసుకోవాలి. సో అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. తినాలనుకుంటే ఎక్కడైనా ఫస్ట్ ఈ ఎక్స్ప్రెస్ వే ఎక్కకముందే ఎక్కడైనా లంచ్ అయినా డిన్నర్, లంచ్ టైంకి వస్తే లంచ్ చేసేయండి, డిన్నర్ టైంకి వస్తే డిన్నర్ చేసేయండి అంతే. అదొకటైతే సజెషన్. మనమైతే డిన్నర్ టైంకి వచ్చాము. సో మనకి టిఫిన్తోనే సరిపెట్టుకోవాలి, ఎందుకంటే వేరే ఆప్షన్స్ లేవు. తినేసిన తర్వాత ఇప్పుడే మనం స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 9:56 అవుతుంది. ఇంకో 1 hour 15 minutesలో మనము షిరిడీకి అయితే రీచ్ అయిపోతాము. ముందర లైటింగ్స్తో కనపడుతున్న సిటీ వచ్చేసి జాల్నా సిటీ. జాల్నా అంటే మనకి బ్యాండ్తో ఫేమస్ అనమాట. మన హైదరాబాద్లో ఉండే వాళ్ళకి జాల్నా బ్యాండ్ అంటే చాలా ఫేమస్. జాల్నాని స్టీల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర అంటారు, ఎందుకంటే ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ అనమాట. జాల్నా తర్వాత నెక్స్ట్ మనకి ఔరంగాబాద్ కూడా చాలా అంటే చాలా ఫేమస్. మనకి అజంతా, ఎల్లోరా కేవ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో మనం ఇప్పుడైతే ఔరంగాబాద్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ అజంతా గుహలోకి వెళ్ళే ముందే మనకి ఒక భారీ వర్షం అయితే పడుతుంది. సో ఆ వర్షం కూడా దాగుడు మూటలు ఆడుతుంది. ఇక్కడ కొంచెం సేపు పడుతుంది, మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు వర్షం లేదు, మళ్ళీ ఒక 1-2 కిలోమీటర్స్ వర్షం ఉంటుంది, తర్వాత మళ్ళీ వర్షం ఉండట్లేదు. ఎట్ లాస్ట్ మనం షిరిడి ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మరో 500 మీటర్స్లో మనం షిరిడి ఎగ్జిట్ అయితే తీసుకోవాలి. 279 కిలోమీటర్స్కి మనకి టోల్ ఛార్జెస్ వచ్చేసి 485 రూపీస్ అయితే అయింది. సో ఓవరాల్గా మనకి హైదరాబాద్ నుంచి చూసుకుంటే 980 రూపీస్ అయితే టోల్ గేట్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా మనం పెట్టుకోవాల్సిందే. ఇంకా మనం షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. ఈ టోల్ గేట్ దాటిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తే మనం షిరిడీకి అయితే రీచ్ అయిపోతాము. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ఏ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.